చాలామంది అంటే గంజి ఉడికేసి పెడతా ఉంటారు. కొంతమంది బతికిస్తారండి. కాటన్ బట్టలకి గంజి ఉంటే రిచ్‌గా ఉంటదండి. డిగ్నిటీగా ఉంటది. మగాళ్ళ షర్టులు కూడా అండి కొంచెం కాటన్ 50% కాటన్ మిక్స్ అయినట్లకి మీరు గంజి లైట్‌గా మీరు గంజి పెట్టేప్పుడు వడకట్టాలండి. గంజిని వడకట్టి హ్మ్, ఏం చేయాలండి ఫిల్టర్ చేసి మీరు ఒక డ్రాపు ఏదో మీ ఇంట్లో ఉన్న బ్లూ ఒక డ్రాపు 2 డ్రాపులు వేయాలండి. తర్వాత మీరు ఆల్రెడీ మీరు దాని ముందు ఉతికేసిన బట్టలు డ్రైగా ఉన్నాయి గంజి పెడితే అట్ట ముక్కల్లా తయారవుతాయి. దాన్ని మీరు మళ్ళీ వాటర్లో పెట్టాలండి. అప్పుడు ఇది వెట్టగా ఉన్నప్పుడు ఈవెన్గా మీకు గంజి స్ప్రెడ్ అవుతుందండి. నేను ఇది మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు ట్రైన్లో కట్టుకున్నాను. వచ్చి ఉతికి ఆరేసాను. ఆ రోజు గంజి లేదు. సరే దీన్ని ఇలా పెట్టానుకోండి గంజి ఒకసాట బాగా అప్పుడు అబ్జర్వ్ చేసి అట్ట ముక్కలాగా ఉంటుందండి. అందుకే మళ్ళీ ప్లెయిన్ వాటర్లో పెట్టాను. ఇది పిండేసండి. ఇప్పుడు ఈ గంజిని వడకట్టి ఒక డ్రాపు బ్లూ వేస్తాను. బ్లూ వేసంట మనకి ఎలా తెల్లగా పోయడం మచ్చలు మచ్చలు అవి ఏమి ఉండదండి. సరే ఆ నూనె గంజి ఊరికే పోవడం ఏంటంటే ఒక చీరకి పెడదామనేసి వడకడుతున్నా. ఒక చేతితో ఫోన్ తీస్తున్నా కదా, వడకట్టేది అది చూపించలేకపోతున్నా. మీరు ఇలా చక్కగా వడకట్టుకునండి. క్లాత్లో అయినా సరే వడకట్టుకుని ఒక డ్రాప్ బ్లూ వేసుకుని ఆల్రెడీ ఉతికేసిన బట్టలు మీరు ఆ రోజు బట్టలు అయితే కొంచెం గట్టిగానే ఉంటుందండి. 2 రోజుల ముందు ఉతికేసి పెట్టుకుంటారు. అది ఇలాగే గంజిలో పెట్టుకుంటా నీళ్ళలో పెట్టుకుని పిండేసి పెట్టుకుంటే గంజి బాగా పడుతుందండి. చీరలు కాటన్ చీరలు ఖరీదుగానే ఉంటాయండి. అది గంజి పెడితేనే దాని వాల్యూ తెలుస్తుంది.